ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? విశ్వనాథ్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఏమీ లేదు. 6 గ్యారంటీలు ఇచ్చిండు, ఏది కూడా అమలు కావడం లేదు. ఉద్యోగాలు, రైతులకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదు. ఏమన్నంటే అప్పులు ఉన్నాయి అవి అని అంటున్నారు. విద్యార్థులకు కానీ మన ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్లు కానీ ఏది కూడా కరెక్ట్ రావడం లేదు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా కరెక్ట్గా అయితే రావడం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా అలానే ఉంది. అప్పులు చేసిపోయిండు. ఇది ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు, కానీ ఇక 1.5 year అయింది. కొంచెం టైం ఉంది, చేస్తాడని ఆశిస్తాను. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటరమణ. ఏం చేస్తుంటారు సార్? నేను చిట్ ఫండ్లో పనిచేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది, ఏమైంది ఇబ్బంది అయితే ఏం లేదు ఆయన పాలన మీద. కాకపోతే ఏంటంటే ఏ పథకాలు పెట్టినా కానీ ఏది చేసినా కానీ జనాల దాకా రీచ్ అవుతాయి. అవి మధ్యలోనే అవుతున్నాయి అట్టుంది. ఇబ్బంది అయితే ఏం లేదు, మంచిగా చూద్దాం. ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది ఆయనది కూడా సార్ది. ఇబ్బంది అయితే ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక ఆయనది కూడా పర్వాలేదులే, కానీ ఫస్ట్ నుంచి అయినా బాగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎక్కువ పదులు వాళ్ళ ఫ్యామిలీ తీసుకోవడం వల్ల జనాలకు బాగా నర్వస్ అయ్యి దింపాలని ఆలోచన చేసి దింపారు. అంతేగాని ఆయన మీద వ్యతిరేకత అయితే ఏం లేదు. నా ఆలోచన అయితే అది. అంతా ఫ్యామిలీ వాళ్ళే ఉండి ఎస్సీ వాళ్ళకు కూడా ఏదో ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నాడు. అసలు కొన్ని ఆపిండు. చేసిందంటే మంచి అంటే 2-3 చేసిండు. వచ్చి యాదగిరిగుట్ట ఒకటి మంచిగా చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాగా డబ్బులు తినడం అని చెప్పి అయితే అది బాగా బ్లేమ్ అయింది. మరి ఏం తిన్నాడో వాళ్ళకి ఐడియా ఉంటుంది, మనకి ఏం ఐడియా ఉంటుంది దాని గురించి. అదొకటి బాగా మేనేజ్ అయింది. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీలో అంతమంది ఎంప్లాయీస్ వాళ్ళే ఉన్నందుకు చాలామందికి అదొకటి నర్వస్ అయింది. చేసేకాడికి ఆయన కూడా మంచిగా చూద్దాం. రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పటివరకు ఇబ్బంది అయితే లేదు మాకు టౌన్ పరంగా. ఊళ్ళో పొంటే మన పొలాలు పొట్టాలు మనకు లేవు. మన ఎంతసేపు లోకల్ టౌన్లో సరే మేమైతే మంచిగా ఉన్నాం. మాకు ఇక్కడ వాటర్ ఇబ్బంది కానీ ఏది లేదు, మంచిగా ఉంది. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు ఎట్లయితుందో తెలియదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మోహన్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్గా జాబ్ చేస్తుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన అంటే ఒకటి, కేసీఆర్ పరిపాలన పోవాలనే ఓట్లేసి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ఏదైనా కొంచెం మంచి చేస్తాడని అందరూ అనుకునే అభిప్రాయం అది. అందరు అభిప్రాయం అది. ఒకప్పుడు రేషన్ కార్డులు కొద్దిగా ఇది పెన్షన్లు మళ్ళీ పునరుద్ధరిస్తే మళ్ళీ ప్రభుత్వంలో కొంచెం రేవంత్ రెడ్డి పాలన కూడా మంచిగానే ప్రజలకు మంచి చేసినట్టే చేస్తుడు. బడ్జెట్ లేకనో మరి అక్కడ ప్రభుత్వం లాస్ అయ్యి చెప్పడము, వచ్చే ఆదాయం బట్టి ఆయన కూడా చూసుకోవాలి కదా. మనం ఏమనట్లేదు ఎవరినైనా. ఆయన అప్పులు చేసిపోయాడు, ఈయనమో ఆయన్ని చేసుకుంటూ పరిపాలన అనేది ఒక్కొక్క పథకం ముందుకు తీసుకెళ్తాం. మనం అయితే చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం ఆయన చెప్తాం. కాబట్టి ఒక రేషన్ కార్డులు గివి పెన్షన్లు ఇస్తే కనీసం సామాన్య ప్రజలైనా జర మంచిగా కొద్దిగా ఈ ప్రభుత్వం వచ్చి మాకు రేషన్ కార్డు వచ్చి సంతోషపడతారు. నాకు కూడా 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు, నాకు ఏ ఆధారం లేదు. ఓన్లీ ప్రైవేట్ నౌకరు చేసుకోవాలి. అన్నీ అంటే పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేకుండా పెన్షన్ లేదు. నాకు పెన్షన్ లేకుండా ఎట్లా బతకాలి నేను? ఈ ఏజ్ అయితే ఎవడు నాకు ఆ ఉద్యోగం ఇస్తారా? ఎవ్వడు ఇయ్యడు. ఏజ్ అయింది బాబు నీకు ఏమి ఇస్తారు? కాబట్టి ఇటువంటి గవర్నమెంట్ ఒక 4,000 పెన్షన్ వచ్చింది అనుకో, కనీసం దాంతో బతకగలుగుతాం కదా, అంతే కదా. దాని గురించి మాకు ఈ సంవత్సరం మాకు రేవంత్ రెడ్డిలో పరిపాలనే జరగాలి. మరి ఈ 2 జరగాలి. రేషన్ కార్డు రావాలి, తర్వాత పెన్షన్కి అప్లై చేసుకోవాలి. అప్పుడు జర మేము కొద్దిగా ఈ పరిపాలన మరి ఈ ప్రభుత్వం నుంచి కొద్దిగా మేము లాభం పొందినాం. ప్రతి మనిషికి లాభం అనేది ఉండాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య లాభం ఉంటేనే అది ప్రభుత్వం. లేకుండా 10 సంవత్సరాల నుంచి ఏం లాభం జరగలేదు. మరి ఈయన ప్రభుత్వంలో ఏం లాభం జరగకుండా ఇంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వేస్ట్ అయిపోతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రభుత్వంలో ఇది చేయలేకండి. రేషన్ కార్డు లేదా, పెన్షన్ లేవా, రేషన్ కార్డు లేవుగా మెయిన్ ఇంపార్టెంట్. కొన్ని ఒకటి మన అభిప్రాయం అంటే ఒకటండి, ఎవరు ఏం చెప్పలేం. ఇప్పుడు అది ఆయన రైతు బీమా, రైతు భరోసాలు అవి ఇవి ఆయన బడ్జెట్ మధ్య మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏమీ చేయకుండా అయిపోయింది. ప్రతి ప్రభుత్వంలో మనిషికి గవర్నమెంట్ నుంచి 40,000-50,000 1,00,000 రూపాయలు లాభం ఉండాలి. ఒక ప్రభుత్వం వచ్చిందంటే మిడిల్ క్లాస్ ఎట్లా బతారండి? నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఉద్యోగం లేదు, పెన్షన్ లేదు, ఎట్లా ఏజ్ బార్ అయిందంటారు, ఉద్యోగం ఇవ్వరు. అప్పుడు నేనేం చేయాలి? ఎంత బాధ అయితే తెలుసా? ఎవరు 2 రోజులు
చుట్టాలు పెడతారు, 3 రోజులు వాళ్ళు పెడతారు, మరి 4వ రోజు ఆ గెట్ అవుట్ అంటారు. ఇది ఉంటే మన గూట్లో మనం ఉన్నాం, ఏదో బియ్యం తెచ్చుకున్నాం, రేషన్ కార్డు వల్ల 4,000 వచ్చినాయి, బత్తం కూరగాయలు తెచ్చుకొని అది లేదా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నగేష్. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఎన్నికలకు ముందు చెప్పిన ఈ గ్యారంటీలు అట్లాంటివి అయితే అందిన వాళ్ళకి అందుతున్నాయి, కానీ మిగతా వాళ్ళకైతే ఏం లేవు. 6 గ్యారంటీలు చాలా వరకు ఇవ్వమని కూడా ఎత్తేసిర్రు. చాలా వరకు చూస్తూనే ఉంటాం మనం టీవీలలో కూడా. సామాన్యులకైతే అందట్లే. అంతకుముందు అన్నా జరిగేది, కేసీఆర్ ఉన్నప్పుడే రైతులకు కూడా న్యాయం జరిగేది, వాటర్ ఫెసిలిటీ. అంతకుముందు ఏంటంటే బిందెలు పట్టుకొని కొట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటివి కనపడలే. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి కూడా ఉంది. ఇంకా టైం ఉంది కదా, దాన్ని బట్టి పబ్లిక్ కూడా డెసిషన్ తీసుకుంటారు. ఇంకా టైం ఉంది, వెయిట్ చేస్తున్నాను. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కొత్త పథకాలు ఎక్కువ పెట్టింది అయితే కేసీఆరే. వృద్ధులకు పెన్షన్ పెంచడం అట్లాంటివి. అంతకుముందు 100-200 పెంచేది, కానీ ఎట్ ఎ టైము వేలల్లో పెంచింది అయితే కేసీఆరే. ప్రతిదీ కొత్త పథకాలు కానీ వాటర్ ఫెసిలిటీ అన్నీ కల్పించింది కూడా కేసీఆరే. మనం చూస్తూనే ఉన్నాం, జనాలు కూడా తెలుసు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? కాసాల యాదగిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేసుకుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా చక్కగా అనిపిస్తున్నది పరిపాలన. ఫస్ట్ నాటే జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో చేర్చినాడు. క్రమక్రమంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మాఫీ చేసినాడు, 21 కోట్ల మాఫీ చేసినాడు మొత్తం స్టేట్ మొత్తానికి. 2 లక్షల రూపాయలు రుణ మాఫీ. ప్లస్ మా బస్సు అనేది మహిళలకు ఫ్రీ ఉచిత బస్సు చేసినారు. కులగణ సర్వే చేసినాడు. ఎస్సీ రిజర్వేషన్ల గురించి వారికి చేసిన అసెంబ్లీలో బిల్ పాస్ చేసినారు. ఇప్పుడు టైం పడుతుంది, ఒక్కోసారి అన్ని కావాలంటే కావు కదా ఎంతసేపు ఉన్నా అని. ఇప్పుడు క్రమక్రమంగా చేసుకుంటూ పోతుంటారు ఎంతసేపు ఉన్నా అని. 6 గ్యారెంటీలు అనేది ఇప్పుడు కొంత హామీ మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చినాడు. ఇంకా ఉన్నాయి, చేసుకుంటూ పోతుంటారు. అది ఒకసారి పిలప్ కాదు, ఏది కూడా ఒకసారి మనం లేవింగ్ నడిచేటోళ్ళం కదా ఎంతసేపు ఉన్నా, క్రమక్రమంగా నడవగలుగుతాం ఎంతసేపు ఉన్నా అని నా అభిప్రాయం. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పరిపాలన ఎట్లుందంటే ఎవరు చెప్పేవాళ్ళు లేదు, చేసేవాళ్ళు ఎంతసేపు ఆయన నియంత్రణ పోకడంతో కూడుకున్నా అనిపిస్తుంది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఎదురు తిరిగేవాళ్ళు అడిగేవారు లేకుంటున్నది, క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా లేకుంటున్నది కదా అని ఉద్దేశం. ఇప్పుడు క్వశ్చన్ చేసినప్పుడే కదా మనం దానికి ఆన్సర్ చెప్పేది, అది ఉద్దేశం. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం, బిజినెస్, రియల్ ఎస్టేట్, చిట్టీలు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అంటే బాగానే ఉందండి. ఇప్పుడు మన సైదుల్ సార్ చెప్పినట్టుగా ఆడ బడ్జెట్ లేదు, ఆయన పరిపాలించడానికి ఇబ్బందులు పడుతున్నాడు, వాస్తవమే. కానీ ఈ ఉచిత పథకాలు అనేది చాలా వరకు నిరుపేదలకు చెందేటట్టు చేయాలి. ప్రతి ఒక్కరికి ఇవ్వగలగాలంటే ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు వాస్తవంగా. ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఇవ్వాలంటే ఇవ్వలేదు. కాబట్టి అవన్నీ ఉచిత పథకాలు అనేది తక్కువ చేసుకుంటే పరిపాలన పర్ఫెక్ట్ చేయగలుగుతారు. అది ఉచిత పథకాలు అనేది తక్కువ చేసుకుంటే పరిపాలన అనేది సరిగా చేయగలుగుతారు అందరికీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన అయినా అదేనండి. ఇప్పుడు ఓట్ల గురించి ఉచిత పథకాలు అనేది పెట్టి ఆయన అటర్ ఫ్లాప్ అయ్యిండు. అందరికీ రైతు బంధు అని ఇచ్చి ఇక చాలా వరకు అన్ని ఉచిత పథకాల వల్లనే ఆయన కూడా ఫ్లాప్ అయిన అటర్ ఫ్లాప్ అయ్యిండు. ఈయన కూడా అదే పరిస్థితి. ఫ్రీ అనేది చాలా వరకు తగ్గించుకొని చేసుకుంటే చాలా మంచిది.